బోనాలు కదా సర్వపిండి సకినాలు చేస్తున్నదా మా అక్క సురువు చేసిందో లేరో యారు మర్చిపోయిందో ముచ్చట పెడుతున్నదా ఏంటిది అక్క చిన్న అన్నం తిన్నావా ఏం కూర వండింది మీ అమ్మ మీ అమ్మ ఏమండింది పచ్చడే గట్లా ఎందుకే కూరగాయల రేట్లు పిరము నేను కూర అనుకోలేరు ఇవాళ అక్క పని పక్కకు పెట్టి ముద్దుగా ముచ్చట పెడుతున్నావు గా ఫోరాలతో నీకేం పని ఉన్నది ముచ్చట అంటే చెవు కోసుకుంటుంటుంది ఫీజులు కట్టేసిండ్రా మరి మొన్న మీ అమ్మ పైసలు లేవన్నది కానీ మీ అమ్మ కూడా లేవన్నది ఎట్లా మరి పైసలు ఎక్కడికి వచ్చినాయి అక్క బువ్వ కూర ఏమన్నా వండినావా లేకపోతే పొద్దంతా గిట్లనే వ్యవహారాలు చేస్తుంటావా ఏ ఆగరా నువ్వు నేనేం వండలే అయినా నీకెప్పుడు కూర బువ్వ ముచ్చట్నేనా నీకేం పని లేదా అబ్బా మంచి పని చేసినావా అక్క ఇవాళ ఏం వండకు వండిందంత ఆగమైపోతుంది మళ్ళా ఆగో ఎందుకు తమ్మి ఆఫీస్ లెవెల్ అన్న బాక్స్ తీసుకొని తిన్నవా ఏంది ఏ ఊక అక్క మన ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు అక్క ఊకే బెండకాయ పులుసు దొండకాయ కూర అంతా అని తెస్తారు నీసు కూరలే ఉన్నాయి అయ్యో ఉపాసం గిట్లున్నావా ఏంది ఆడదిల్లేని అంటున్నావు ఈడ నన్ను అండద్దు అంటున్నావు ఏంది కథ ఉపాసం లేరు గిఫాసం లేరు నువ్వు గిట్లనే ముచ్చట్లు పెడితే బయటనే తినొస్తా నేను ఇక నువ్వు సంపాదించి వెనకేసినావని బయట తింటావు అయినా నీకు పైసలు ఎక్కడిరా బియ్యం డబ్బా పక్క పొంతి పెట్టినావు కదా అక్క ఏం తింటావు ఏడ తింటావు సరాకుల పొంతి తలిగేస్తారు కదా కోడి చికెన్ లెగ్ పీసులు అవి తింటా పెద్ద హోటల్కి పోయి బగార పువ్వు తింటా నేను అవునా తమ్మి అవి తింటావా అవి నీ బొజ్జకు సరిపోతాయి ఇంకా చైనీస్ ఎర్రలు ఉంటాయి చూడు నూడిల్స్ తర్వాత సోంపు ముక్కుతా రావాలి నడుమ ఆకలి అయితే మళ్ళీ తింటా ఏం బ్రో ఇవాళ ఎన్నెళ్ళేంది బయట తిండి మీద యావ పడ్డది ఎవరు నేర్పిస్తుందిరా నీకు ఇవి ఊకూక ఇంట్లో తిని నాలుకే సఫపడిపోయింది అక్క రుసే అలుగుతలేదు నాలుకే మొద్దుబారిపోయింది బయటనే తింటా కమ్మగా ఫుల్లగా అరే తమ్మి బయట తింటే అడ్డమైన రోగాలు వస్తున్నాయిరా నీకెందుకు బాధ నేను వండి పెడతా కదా ఇంట్లోనే మంచిగా నీ నోటికి అయితే మురిగిన ముత్యాలు అసలు మాటలు వస్తాయంట అని నాకు ఎరికే ఎప్పుడు బయట తిననే నువ్వు అయితే బయట బడ్డి కొట్టోళ్ళు ఖరాబ్ అయిన నూనెతో చేస్తారా ఒక్కపరు గోలిచ్చిన నూనెనే మళ్ళా గోలిస్తారు నీకు తెలుసు కదరా అవి తినొద్దు పైసలు ఖర్చు అవుతుంది అంట అని చెప్తున్నావు పోవద్దు అంట అని అట్లా చెప్తున్నావు నాకు నీకైతే ఏదుని తిన్నా ఏకాసే పందుని తిన్నా పరిగడిపే బయటకి ఏడుకోయేది లేదు బిడ్డ నేను ఇంట్లో వండి పెడితే అదే తినాలి నువ్వు కడుపు ఖరాబ్ అవుతుందిరా నా కడుపుకి ఏం కాదక్క నేను ఎవ్వరికి చెప్పా బయటనే తింటా బతికిన బతుకు చెప్పుకుందాం బయట ఎవ్వరు లేకుండా చూడన్నట్టున్నది తమ్మి నీ ఎవ్వరం చెప్తిండ్రా బాబు మన పక్క ఫండి సురేష్ గారు ఉన్నాడు చూడక్క ఎవ్వరికి ఫాస్ట్ ఫుడ్ తింటాడు లేకుంటే బిర్యానీ తిని ఇంటికి వస్తాడు మంచిగా మరి తిన్నాక ఎట్లయిందో చూసినావు కదా సురేష్ గారు తిన్నాక మొత్తం కక్కుకోలేడా జనం రాలేదా అద్భుతం నేను చెప్తున్నావు కదా నా మాటను నువ్వు ఇంటికి వచ్చినాక ఏది అనమంటే అది అంటిస్తా సరేనా అక్క ఇంత పాలకూర పప్పు చేసి పెట్టు కోడి చికెన్ లెగ్ పీసులు నూనెలో గోలిచ్చి పెట్టక్క బయట ఏం తినగాని సిన్ని నేను సత్తానకు అన్న అండిస్తా అని చెప్పినా మీ అమ్మను ఒక 2 ఉల్లిగడ్డలు ఒక ఎల్లిపాయ ఇమ్మని చెప్పు సరేనా అడకరావా మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్పే సరేనా పోందండి